జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అమ్మాయిలకి, అబ్బాయిలకి, చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి జుట్టు అంటే ఇష్టమే. ఈవెన్ మా అమ్మమ్మకు 70 ఇయర్స్ అయితే నా జుట్టు వైట్ పడిపోయింది, తెల్లగా కనిపిస్తుంది, మేము బయటకు వెళ్తే అంటూ ఉంటుందన్నమాట. అలాంటిది చిన్న వయసులో ఉన్నవాళ్ళు వైట్ హెయిర్ వస్తున్నా, అలాగే జుట్టు తక్కువగా ఉన్నా కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో దానికోసమే ఈరోజు ఒక మంచి రెమెడీ అయితే షేర్ చేస్తున్నానండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీరందరూ ఎంతగానో రిక్వెస్ట్ చేసిన వీడియో అయితే షేర్ చేయబోతున్నాను. చాలా మంది చాలా రోజుల నుంచి పౌడర్తో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అక్క ఒకసారి చూపించండి, బ్రింగ్రాస్ పౌడర్తో ఎలా చేసుకోవాలి అండ్ ఇంకా వేరే వేరే పౌడర్స్తో కూడా ఎలా చేసుకుని అడుగుతున్నారు కదా. సో ఈరోజు నేను చూపించబోయే ఈ వీడియోలో మీరు ఏ పౌడర్ యూజ్ చేసినా సరే సేమ్ మెథడ్ అనేది ఫాలో అవ్వండి, సేమ్ ప్రాసెస్ అనమాట. నేను చూపించబోయే ఆయిల్ అయితే కనుక మీకు హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, అలాగే వైట్ హెయిర్ రాకుండా మీ హెయిర్ బ్లాక్గా గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది అండ్ మీ హెయిర్ లాంగ్గా గ్రోత్ అవడానికి కూడా హెల్ప్ అవుతుందండి. ఇంకా మా హెయిర్ పలచబడిపోతుందండి, న్యూ హెయిర్ గ్రోత్ ఉండటం లేదు అనే వాళ్ళు కూడా ఈ హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేయొచ్చండి. మీకు ఇది రెగ్యులర్గా ఒక 1 or 2 months యూజ్ చేసినట్టయితే మీకు రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. లైట్గా బేబీ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయిపోయి హెయిర్ రాకుండా ఉంటుందో ఆ ప్లేసెస్ అన్నిట్లో మీకు హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాం, అలాగే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇదేంటి అక్క పౌడర్తో ఆయిల్ చూపిస్తానని చెప్పింది, ఇక్కడ లీవ్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? సో నాకైతే ప్రజెంట్ నా దగ్గర పౌడర్ అవైలబుల్ లేదండి, ఇది ఒక్క ఇంగ్రీడియంట్కి. సో దానికోసం నేను ఇక్కడ న్యాచురల్దే యూస్ చేస్తున్నా. ఇదేంటంటే గుంటగలగరాకండి, మా సైడ్ గుంటగలగరాకంటాం, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క నేమ్తో పిలవచ్చు. ఇంగ్లీష్లో చెప్పాలంటే బ్రింగ్రాజ్ అనమాట. సో ఇది చాలా మంచిదండి మన హెయిర్కి, మన హెయిర్ బ్లాక్గా గ్రోత్ అవడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి అండ్ మన హెయిర్ మంచిగా పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఫస్ట్ దాన్ని కొంచెం ఆకులు తీసుకొని మంచిగా వాటర్లో వాష్ చేసి తర్వాత నేను ఇక్కడ ఆకుల వరకు తీసుకుంటున్నానండి. ఈ కాడలు ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేసేస్తున్నాను. సో మీరు కాడలతో కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్లేస్లో మీరు బ్రింగ్రాజ్ పౌడర్ యూస్ చేయొచ్చండి. పౌడర్ అయితే ఆయుర్వేదిక్ షాప్స్లో, ఆన్లైన్లో, డీమార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి నాకు తెలిసినంత వరకు. సో అది బ్రింగ్రాజ్ పౌడర్ యూస్ చేయండి అక్కడ. నేను ఇక్కడ మీకు నాకు లేక ఆకులు చూపించాను అంతే. అండ్ తర్వాత సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కలోంజీ సీడ్స్ అండి. ఇవి చాలామంది అడుగుతున్నారు, ఇవి ఏంటక్క మాకు తెలియట్లేదు బ్లాక్గా ఉన్నామని చెప్పేసి. వీటిని కలోంజీ అంటారు, ఆనియన్ సీడ్స్, ఉల్లి విత్తనాలు, అండ్ తర్వాత బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. మీకు డీమార్ట్లో, ఆన్లైన్లో కూడా ఉంటుందండి. చాలా ఈజీగా మనకు అవైలబుల్గానే ఉంటాయి, సూపర్ మార్కెట్స్లో ఉంటాయి. తప్పనిసరిగా ఒకసారి చూసి తీసుకోండి. నువ్వులైతే కాదు, కొంతమంది నువ్వులని ఇంకా వేరే వేరే నేమ్స్తో కూడా చెప్తున్నారు, బట్ అవేమీ కాదండి. కలోంజీ, బ్లాక్ సీడ్స్, ఆనియన్ సీడ్స్ అండ్ ఉల్లి విత్తనాలు అంటారు. అండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులండి. సో ఫస్ట్ నేను ప్రాసెస్ చెప్తాను, తర్వాత వాటి బెనిఫిట్స్ కూడా చెప్తాను. సో ఇక్కడ మనం మెంతులు అలాగే కలోంజీ రెండు తీసుకొని ఇలా బరగబరగ్గా కొంచెం పౌడర్గా చేసుకోండి. మెత్తగా చేసుకున్న ప్రాబ్లం లేదు, ఇలా బరగ్గా చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నానంటే, నేను అయితే నిలువుగా ఉండేది తీసుకున్నాను. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో నేను అందులో కొంచెం పౌడర్ వేసేసుకొని మిక్సీ జార్లో ఇంకొద్దిగా పౌడర్ ఉంచుకొని నేను ఆకులు తీసుకున్నాను కదా, ఆ ఆకులు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇది పౌడర్తో కలిపి గ్రైండ్ చేయడం వల్ల ఇలా మంచిగా వచ్చేసింది అనమాట. సో మీరు ఇక్కడ పౌడర్ తీసుకున్నారనుకోండి, ఇలా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. మెంతులు, కలోంజీ ఆ రెండు మాత్రమే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత నేను మళ్ళీ గ్రైండ్ చేసింది కూడా ఈ పౌడర్లో యాడ్ చేసేస్తున్నాను. సో నేను తీసుకున్న క్వాంటిటీకి ఆయిల్ చెప్తున్నానండి. నేను మెంతులు 1 స్పూను, తర్వాత కలోంజీ 1 స్పూన్ తీసుకొని ఉంటాను. సో ఇప్పుడు మనకి ఇది పౌడర్ రూపంలో కూడా బ్రింగ్రాజ్ పౌడర్ అనేది అంటే గుంటగలగరాకు పొడి 1 స్పూన్ అనమాట. సో హ్యాండ్స్ చూసారా అప్పుడే బ్లాక్గా టర్న్ అయిపోతున్నాయి, జస్ట్ ఆ పొడి దాంట్లో వేసాను అంతే అనమాట. అండ్ ఇవి రెగ్యులర్గా మనం హెయిర్ ఆయిల్స్లో కానీ హెయిర్ ప్యాక్స్లో కానీ యూస్ చేయడం వల్ల మన హెయిర్ కూడా త్వరగా వైట్ హెయిర్ రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ నేను 2 రకాల ఆయిల్స్ యూస్ చేశాను ఈ ఆయిల్ ప్రిపరేషన్ కోసం. ఒకటి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి, కొబ్బరి నూనె, తర్వాత ఆముదం అనమాట. సో కొబ్బరి నూనె వచ్చేసి నేను ఒక 150 ml వరకు తీసుకున్నాను, మిల్లీలీటర్ల వరకు తీసుకున్నాను. సో ఇది అయితే ప్యూర్ అండి, గానుగ నుంచి తీసుకొచ్చిన ఆయిల్ అనమాట. సో మనం కలుపుకుంటూ నేను క్వాంటిటీ చూసుకుంటూ వేసుకుంటున్నాను. మీకు మొత్తం యూస్ చేసిన తర్వాత కాబట్టి, అంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను కాబట్టి మీకు ఓరల్గా చెప్తున్నాను. ఒక 150 ml వచ్చేసి కొబ్బరి నూనె తీసుకుంటే అందులో ఒక 50 ml వచ్చేసి ఆముదం తీసుకోండి, క్యాస్టర్ ఆయిల్. మీకు ఆన్లైన్లో ఉంటుంది, గానుగ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు, బయట ఇప్పుడు అన్ని షాప్స్లో కూడా దొరుకుతుందండి.
సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం డబుల్ బాయిలర్ మెథడ్లో ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలండి. డైరెక్ట్ హీట్ మీద అయితే పెట్టద్దు. అత్తర తీసుకొని బండలు కానీ ఏదన్నా గిన్నె కానీ తీసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని నీళ్లు కొంచెం కాగుతున్న తర్వాత మనం ఏదైతే ఆయిల్ మిక్స్ చేసుకున్నామో ఆ బౌల్ని ఈ వాటర్లో పెట్టేసుకొని బాగా కాచుకోవాలండి. మనకి ఇది 20 నిమిషాల వరకు టైం తీసుకుంటుంది. అంతా కూడా ఇలా మనకి ఆయిల్ కాగడం స్టార్ట్ అయినప్పుడు నురుగు స్టార్ట్ అవుతుందండి. 15 నుంచి 20 నిమిషాలు ఖచ్చితంగా పడుతుందండి. మీరు ఈ వాటర్లో అంటే అది వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు తిరుగుతూ ఉంటుందన్నమాట. సో మీరు అందులో పడిపోకుండా తీసుకోండి. సో వాటర్ మంచిగా బాయిల్ అయితే ఆ వాటర్తో పాటు మనకి ఆయిల్ కూడా మంచిగా రెడీ అవుతుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని తీసేసి కొంచెం చల్లారిన తర్వాత వడకట్టుకోవచ్చు స్ట్రైనర్తో కానీ క్లాత్తో కానీ. సో నాకు క్లాత్తో కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక చిన్న కర్చీఫ్ తీసుకొని ఒక బౌల్లో అంటే ఏదైనా ఒక గిన్నె తీసుకొని గ్లాస్ అయినా ఏదైనా సరే ప్రాబ్లం లేదు. సో తీసుకొని ఈ క్లాత్లో వడకట్టుకోవాలి. దీన్ని మీరు గ్లాస్ సీసాలో కనుక గాజు సీసాలో మీరు స్టోర్ చేసుకున్నట్టయితే మీకు 6 నెలల వరకు స్టోర్ ఉంటుందండి. హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ వాటిలో కన్నా గ్లాస్ సీసా బెటర్ అనమాట. సో ఇదంతా కూడా స్క్వీజ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకి అప్లై చేసుకోవడమే. అండ్ ఇక్కడ మిగిలింది పొడంతా కూడా మనకి వేస్టేనండి. ఇంకా పడేయడమే దీన్ని. దీంట్లో అయితే ఏమీ లేదనమాట. అంతా కూడా మనకి దీంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఆయిల్లోకి వచ్చేసాయి. సో ఈ ఆయిల్ మీరు ఎప్పుడు యూజ్ చేయాలంటే వారానికి 2 సార్లు ఖచ్చితంగా యూజ్ చేయాలండి. మీ పిల్లలకు కూడా స్కూల్కి పెట్టి పంపించవచ్చు. ఇది లైట్గానే ఉంది. బాగా థిక్గా ఉందనుకోండి నైట్ పెట్టేసి అంటే వీకెండ్ వాళ్ళకి హాలిడే ఉన్న రోజు పెట్టేసి తలస్నానం చేయించవచ్చు. లేదంటే మినిమం 1 అవర్ 2 అవర్స్ ఉంచుకొని తలస్నానం కూడా చేయొచ్చు అండి. అండ్ మనకి రీసెంట్ డేస్లో ఏంటంటే చాలామందికి చిన్న వయసు నుంచే బట్టతలు వచ్చేస్తుందండి. సో ఇది ఆయిల్ యూజ్ చేయడం వల్ల కలోంజీ మెయిన్ ఏం చేస్తుందంటే హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మెంతులు అయితే మన స్కాల్ప్ని మాయిశ్చర్గా ఉంచుతుందండి. అలాగే హెయిర్ థిక్నెస్ మనకి బాగా పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. సో బ్రింగ్రాజ్ వల్ల ఏంటంటే మనకి చాలా త్వరగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుందండి. అలాగే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి స్కాల్ప్ పైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా డాండ్రఫ్ ఉన్నా కూడా కలోంజీ సీడ్స్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. కుదుళ్ళు బలంగా ఉండేటట్టు చేసి మంచి పోషణ ఇస్తుంది అనమాట. అలాగే న్యూ హెయిర్ రావడానికి కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తుందండి. సో చూసారు కదండి ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అన్ని డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా. అండ్ దెన్ మీరు ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మినిమం 1 అవర్ ఉంచుకోండి. ఓవర్ నైట్ ఉంచుకున్నా ఓకే. లేదు మీరు 1 or 2 days ఉంటాము మాకు ప్రాబ్లం లేదు అనుకుంటే ఓకేనండి. బట్ డాండ్రఫ్ ఇలా ఉన్న వాళ్ళైతే కనుక హెయిర్ వాష్ చేసేసుకోండి. లేదా మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ హెయిర్ వాష్ చేసుకోవడం అలా చేసుకోండి. డాండ్రఫ్ ఉంటే ఆయిల్ అనేది పెట్టుకోవడం వల్ల ఇంకా కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. తర్వాత షాంపూస్ అడుగుతున్నారండి. మైల్డ్ షాంపూ ఏదైనా యూజ్ చేయండి. మైల్డ్ షాంపూ అంటే కెమికల్స్ తక్కువ ఉన్న షాంపూస్ అనమాట. లేదు మీరు రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూని నేను ఇంతకుముందు షాంపూస్ కూడా మనం ఎలా కెమికల్ ఫ్రీగా వాడుకోవచ్చు అని వీడియో షేర్ చేస్తున్నా. ఒకసారి చెక్ చేయండి. కుదిరితే ఎండ్ స్క్రీన్స్లో కానీ ఐకార్డ్స్లో కానీ ఇస్తాను. మీకు ఈజీగా ఉంటుంది సెట్ చేసుకోవడం అనేది. కుంకుడుకాయలు వాడవచ్చు అని అడుగుతున్నారు. సో కుంకుడుకాయలు హ్యాపీగా యూజ్ చేయొచ్చు అండి. అది ఇంకా చాలా మంచిది. నార్మల్ ఈ షాంపూస్ కన్నా కూడా కుంకుడుకాయలు సూపర్ అనమాట. సో కుంకుడుకాయలు కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కొన్ని శారీస్ తీసుకున్నానండి అమెజాన్ నుండి. ప్రజెంట్ మనకి సేల్ రన్ అవుతుంది కదా 31st నుంచి 5th వరకు ఉంటుందండి. వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్. ఇక్కడ మనకి 50 to 80% ఆఫర్ ఉంటుంది 1500+ బ్రాండ్స్ మీద. సో నేను తీసుకున్న వచ్చేసి 2 రెగ్యులర్ వేర్ శారీస్, ఒకటి వచ్చేసి పార్టీ వేర్ శారీ తీసుకున్నా. సో ఫస్ట్ మనం రెగ్యులర్ వేర్ శారీస్ చూద్దామండి. అయితే వైట్ అండ్ రామా గ్రీన్ కలర్ అండి. మీకు వీడియోలో స్కై బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది బట్ రామా గ్రీన్ అనమాట. సో ఈ సారీ బార్డర్ అయితే పైన కింద సేమ్ ఉంటుందండి. సో సేమ్ లెంత్ అనమాట. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఇచ్చారండి. క్లాత్ కూడా చాలా బాగుంది. క్రేప్ క్లాత్ అనమాట. సూపర్గా ఉందండి. సో అండ్ ఈ బాందిని డిజైన్ మనకి ఎప్పుడు కూడా ట్రెండింగ్లోనే ఉంటుంది కదా. డైలీ వేర్కి అయితే సూపర్ అనమాట. అండ్ బ్లాక్ కలర్ మీద ఇలా బటర్ఫ్లైస్ వచ్చే డిజైన్ తీసుకున్నానండి. ఇది ప్రజెంట్ ఆన్లైన్లో బాగా ట్రెండ్ ఉన్నట్టుంది. నేను ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ చాలా మంది కట్టుకొని ఉంటే చూసాను అనమాట. సో కాస్ట్ అయితే చాలా తక్కువేనండి. నాకు 400 రేంజ్ లోపల ఈ 2 శారీస్ వచ్చాయి. డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయి అనిపించింది. ఇది ఇంకా లైట్ వెయిట్ ఉందండి. మనకి నార్మల్ జార్జెట్ ఉంటుంది కదా. సో ఆ మెటీరియల్ అనమాట. దీనికి బార్డర్ కానీ ఏమీ లేదు. శారీ మొత్తం కూడా ఒకటేలాగా ఉంటుందండి. అసలు ఎంత బాగుందో బ్లాక్ మీద మల్టీ కలర్ కాంబినేషన్ తోటి. సో ఈ శారీకి వచ్చేసి పళ్ళు అంతా సేమ్ ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వస్తుంది అనమాట. కూడా బాగుంటుందండి. లేదు మనం లాంగ్ ఫ్రాక్స్ ఏదైనా స్టిచ్ చేసుకోవాలన్నా కూడా ఈ ప్రింట్ అనేది సూపర్ ఉంటుంది అనమాట. నేను ఒక పార్టీ వేర్ శారీ తీసుకున్నానండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. చాలా బాగుందండి కలర్ అయితే కనుక. సో దీని మీద మనకి మొత్తం లేస్ వచ్చిందండి. ఇప్పుడు బాగా ట్రెండ్ కదా లేస్ శారీస్ ప్లెయిన్ కి. ఇది ప్లెయిన్ శారీనే బట్ ఇలా లైన్స్ మాత్రం వచ్చి ఉంటుందండి. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వచ్చిందనమాట.
ఇదంతా కూడా మనకి రా సిల్క్ మీద ఇలా థ్రెడ్ వర్క్ వచ్చిందండి. ఇప్పుడు చూపించే క్లాత్కి డబల్ క్లాత్ ఉంటుంది. సో మన హ్యాపీగా సరిపోతుంది అనమాట. బ్లౌజ్కి సారీ బ్లౌజ్ మొత్తం కూడా ఇలా డిజైన్ వస్తుంది. సో దీనికి నాకు ఎందుకు అంత మ్యాచ్ అయినట్టు అనిపించటం లేదు. మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇది ఒక సారీ, ఇది 900 రేంజ్ అలా పడిందండి. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. బ్లౌజ్ ఎందుకనో మంచిగా అనిపించట్లేదు అంతే. అండ్ నెక్స్ట్ అయితే నేను జవేరీ పర్ల్స్ నుంచి ఇలా బ్రాస్లెట్స్ తీసుకున్నానండి 2. అదో బ్రాస్లెట్ అయితే ఇవి 2 అనమాట. సో 2 కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, బాగున్నాయి కదా. మోడల్ అయితే సేమ్ అండి. సో ఇది వచ్చేసి పీకాక్ డిజైన్ వస్తుంది, రివర్స్లో ఉన్నట్టుంది. సో ఇది వచ్చేసి పీకాక్ డిజైన్ వస్తుంది, మనకి లైక్ గోల్డ్ ఉన్నట్టే ఉందన్నమాట డిజైన్ అయితే కనుక. వచ్చేసరికి స్టోన్స్ అండ్ పర్ల్స్ డిజైన్ వస్తుంది అనమాట. సో ఇవి 2 కూడా నాకు తక్కువ కాస్ట్ పడ్డాయండి, రీజనబుల్ అనిపించింది నాకు. సో ఇదేంటంటే జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా పెట్టేసుకోవడమే. నాకు కరెక్ట్ ఉన్నాయండి. ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు సైజ్ అనిపించింది, కొంచెం లూజ్గా ఉంటే బాగుండని. సో చూస్తున్నారా, మనం బ్రాస్లెట్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట, ఇంకేం అవసరం లేదు. డైలీ వేర్కి కూడా చాలా బాగుంటాయి. సో హ్యాండ్కి కూడా నాకైతే చాలా బాగుంది అనిపిస్తుంది లుక్. సో ఇంచుమించు నేను వేసుకున్నవి కూడా ఇట్లాంటి మోడలే అనమాట, కాకపోతే ఇది బ్యాంగిల్ టైప్, ఇది వచ్చేసి మనకి బ్రేస్లెట్ టైప్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను గ్రీన్ స్టోన్స్ అండ్ పోల్స్ తోటి ఈ నెక్ సెట్ తీసుకున్నానండి. ఇది యాక్చువల్లీ మా పాప కోసం తీసుకున్నాను, పెట్టుకుంటే బాగుంటుంది ఏదన్నా అకేషన్కి అని చెప్పేసి అండి. మొత్తం కూడా ఒకటి గ్రీన్ స్టోను అండ్ ఒకటి పోల్ డిజైన్ వస్తుంది అనమాట. సో మొత్తం ఇలానే ఉంటుంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి. సో ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అనమాట. పైన వచ్చేసరికి గ్రీన్ స్టోను అండ్ కింద వచ్చేసరికి పోల్ వస్తుంది అనమాట. మనకి హ్యాంగింగ్ టైప్ వస్తుందండి. సో మనకి ఇవి కొంచెం వెస్ట్రన్ మీదకి బాగుంటాయి, అలాగే కొంచెం ట్రెడిషనల్ వేర్ కూడా బాగుంటాయి, రెండింటికి సూట్ అవుతుంది అనమాట ఇది. సో చూసారు కదండి, ఎలా అనిపించాయి, మీకు నచ్చాయా లేదా? అండ్ మీరు కూడా తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రతి ఒక్కదాని లింక్, అలాగే మై హార్ స్టోర్ లింక్ కూడా ఉంటుందండి. అది క్లిక్ చేస్తే మీకు అన్ని ప్రోడక్ట్స్ అక్కడే ఉంటాయి, హ్యాపీగా కార్ట్లోకి యాడ్ చేసుకొని షాపింగ్ చేయొచ్చు. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తారంటే ఈ వీడియో ఇంకొంతమంది చూడడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అవసరం అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.